యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. మధురం మధురం నీ వాక్యం, నా ధ్రువకు దీపం నీ వాక్యం. మీరు ఈ వాక్యం వింటుండగా యేసు ప్రభు మిమ్మల్ని తాకి మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చుదురుగాక. మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు దయచేదురుగాక. దేవదూతలు మీకు పరిచర్య చేదురుగాక. మిమ్మల్ని ఆనంద తైలంతో అభిషేకించి మీ అవసరాలన్నీ కూడా తీర్చుదురుగాక. వాక్యం వింటున్నప్పుడు యేసుప్రభు మనలోనికి వెళ్ళి మన జీవితంలో అద్భుతాలు చేస్తారండి. ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు ఏం చేశారో నీటిని ద్రాక్షరసంగా మార్చినట్లుగా మన అప్పు బాధలు ఆర్థిక సమృద్ధిగా, ఆరోగ్యంగా చేస్తారు. మన పాపాన్ని ఆయన రక్తంలో కడిగి మనల్ని నీతిమంతులుగా చేస్తారు. మన దుఃఖాన్ని తీసేసి ఆనంద తైలంతో అభిషేకిస్తారు. యెషయా 40:31 ఉంటుందన్నమాట. ప్రభుని నమ్మిన వాళ్ళు నూతన బలాన్ని పొంది పక్షిరాజులాగా రెక్కలు చాచి పైకి ఎగురుతారు. అలసట లేకుండా పరిగెత్తుతారు. బడలిక లేక నడక సాగిస్తారు. ప్రభుని నమ్మడం అంటే వాక్యాన్ని చదివి విని విధేయించడం అండి. విశ్వాసం అంటే విధేయించడం. ఎప్పుడు విధేయిస్తామో మనకు అప్పుడు ప్రతిరోజు నూతన అభిషేకం, నూతన బలం. అబ్రహాం దేవునికి విధేయించాడు కదా. కాబట్టి ఆదికాండం 18లో 3 ఎవరో అతిథులు వచ్చారు, బాటసార్లని. వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడండి. 99 సంవత్సరాల అబ్రహాం ఎట్లా పరిగెత్తాడు కదా. వాళ్ళకి అతిథి సత్కార్యాలు చేస్తారు. చాలా ముఖ్యమైనదండి ప్రార్థన అంటే. అతిథి సత్కార్యాలు చేయడము, వాక్యానికి విధేయత చూపించడము, పేద సాధలకి దాన ధర్మాలు చేయడం, ఇవన్నీ కలిపితే ప్రేమగా జీవించడము, మనం కొన్నది ఒకరితో ఒకరు పంచుకోవడం, ఇది ప్రార్థన అన్నమాట. పరిగెత్తుకుంటూ వెళ్తాడు కదా. వాళ్ళకి అతిథి సత్కార్యాలు చేసిన తర్వాత, భుజించిన తర్వాత ఇంట్లోకి వచ్చి చెప్తారు, వచ్చే ఏడాది నాటికి నీ భార్య సారాకి కొడుకు పుడతాడు అని. సో ఈరోజు ఏంటంటే పాపం యొక్క వేరు ఏమిటి? వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ సిన్? నేను పాపం చేయొద్దు, నాకు సహాయం చేయండి కదా. ఏంటి రూట్ కాజ్ చూద్దామండి. అసలు ఎక్కడ పాపం ప్రారంభమైంది అది కూడా మనం చూద్దాము. మత్తయి సువార్త 3వ అధ్యాయము తర్వాత మెయిన్గా సాతాను హృదయంలో పాపం ప్రారంభమవుతుంది. గర్వపడతాడనమాట. దేవుడు ఆయనని సృజించినప్పుడు చాలా అందంగా, నేను మహోన్నతునికి సాటి వాడనగుదును, తారలకు పైగా నా సింహాసనాన్ని నేను నిర్మించుకుంటాను అని గర్వపడతాడు హృదయంలో. అది మొదటి పాపం అండి. అది ఎజికేల్ గ్రంథంలో 28వ అధ్యాయంలో రాయబడిందనమాట. సరేనా. దేవుడు ఎజికేల్కి చెప్తారు, నరపుత్రుడా అని తూరు రాజును గురించి విధంగా రాయని. తూరు రాజు అంటే ఈ శరీరంతో ఉన్న రాజు ఉన్నాడనమాట. ఇప్పుడు దావీదు కాలంలో మనం చూస్తే దావీదుకి మంచి ఫ్రెండ్ తూరు రాజు హీరామ్. మంచి దావీదుకి ఒక ప్యాలెస్ కూడా కట్టిస్తాడనమాట. అయితే ఈ టైంలో తూరు రాజు, ఆయన పేరేం చెప్పబడలేదు, శరీరంతో ఒక మనిషి ఉన్నాడు. కానీ ఆ మనిషి వెనకాల ఇంకొక రాజు, ఆ రాజే సాతాన్ అన్నమాట. అది ఒక వ్యక్తి సింహాసనంలో కూర్చున్న దేవునితో కనెక్ట్ అయ్యాడనుకోండి, చక్కగా దేవుడు ఆయన ద్వారా పరిపాలిస్తాడు. మన యోసేపు, దానియేలు, అబ్రహాం లింకన్, గాంధీజీ, మంచి మంచి నాయకులను చూసాం. అయితే ఒక వ్యక్తి డెవిల్తో కనెక్ట్ అయి ఉన్నాడు అనుకోండి, డెవిల్ పరిపాలిస్తూ ఉంటాడనమాట. మనం వ్యక్తిని చూస్తాము కానీ బట్ హూ ఈజ్ ద పర్సన్ బిహైండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇఫ్ యూ ఆర్ కనెక్టెడ్ టు గాడ్, గాడ్ విల్ రూల్. సో ఎవ్రీథింగ్ విల్ బి పీస్ఫుల్. ఇఫ్ యూ ఆర్ కనెక్టెడ్ టు డెవిల్, డెవిల్ విల్ బి రూలింగ్ అనమాట. కనుకనే మన నాయకుల కొరకు ఎక్కువ ప్రార్థించాలండి. పరిశుద్ధాత్మతో నింపబడి వాళ్ళు దేవుని చిత్తమే చేయాలి. దావీదు కూడా చక్కగా పరిపాలిస్తాడండి. ఆయన పరిపాలనలో ఏ లోటు లేకుండా ప్రజల మేలించి పరిపాలించాడు అని 2వ సమూయేలు గ్రంథంలో 8వ అధ్యాయం 15లో ఉంటుంది. ప్రజల కొరకు, దేవుని కొరకు ఆయన జీవించాడనమాట.
తన పిల్లల కొరకు, తన కొరకు ఆయన ఏది చేసుకోలేదండి. అయితే ఇప్పుడు వచ్చేద్దాము రూట్, పాపం యొక్క వేరు ఏమిటి అనేది తెలుసుకుందాం. ముందుగా మత్తయి సువార్త 3వ అధ్యాయం చూద్దామండి. అక్కడ బాప్తిస్మ యోహాను సువార్తను బోధిస్తుంటాడు. యేసు ప్రభు కంటే 6 నెలల ముందు ఆయన సువార్తను బోధిస్తాడు. ఒక 6 నెలలే. దాని కొరకు 18 సంవత్సరాలు దేవుని సన్నిధిలో ప్రిపేర్ అవుతాడండి. దేవుని శక్తి చేత నింపబడతాడు. దేవుని స్వరాన్ని వింటాడనమాట. అప్పుడు ఆయన మొదటి మాట ఏంటంటే 3వ అధ్యాయం 2వ వచనం మత్తయిలో, పరలోక రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెందండి. ఇక్కడ అండి, ఇక్కడ మార్పు రావాలి. పాపం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. వేరు చెట్టుకి వేరు ఎట్లానో మన పాపానికి ఇక్కడ కన్నులతో ఒక పాపం చూసినా, చేతులతో ఒకరిని కొట్టినా, దొంగతనం చేసినా, ఇది చెట్టుకి కొమ్మల్లాంటిది. అయితే ఆ చెట్టుకి వేరు ఎట్లా ఉంటుందో పాపం కూడా ఇక్కడి నుంచి అన్నమాట. కాబట్టి ఇక్కడిక్కడ ఒక చెట్టు వ్యభిచారం అనేటటువంటి పండునిచ్చింది, అవినీతి, లంచగొండితనము, త్రాగుడు, ఈ వాటిని కట్ చేస్తే మళ్ళా వస్తాయి కదండి. కానీ చెట్టునే తీసేస్తే పాత నిబంధన అంతా కూడా వ్యభిచరించాడు కాబట్టి అవి దొంగతనం చేశాడు, కట్ చేస్తూ ఉంటారనమాట, పరిహారం చెల్లించి మళ్ళీ వస్తాయి కదా. కానీ నూతన నిబంధనలో యేసుప్రభు ఏంటంటే హృదయంలో నుంచి వేరుని, పాపపు వేరు, ఏదైతే పాపపు వృక్షం ఉందో వేళ్లతో సహా పెకిలించి ఆయన మనలో తన విత్తనాలు నాటి మనం మంచి ఫలాలు ఫలించేలాగా చేస్తాడండి. యేసుప్రభు వచ్చింది అందుకొరకే. మన హృదయంలో ఉన్న అవినీతి, లేకపోతే గర్వము, ఆ కోపము, అసూయ, తిండిపోతనం, ఈ చెట్లన్నీ కలుపులు అన్నమాట. సాతాన్నాడు అన్ని వేళ్లతో సహా పెకిలించి అప్పుడు ఆయన మంచి విత్తనాలు వేస్తాడు. మన ఆత్మ ఫలాలు, మనం ఈ నీతి వృక్షం, ప్రేమని ఫలిస్తాం, నీతిని ఫలిస్తాం, కరుణని ఫలిస్తాం, అలా అన్నమాట. అలాగే కదా చాలామంది మనం చూస్తాం, యేసు ప్రభు శిష్యులందరూ, పునీతులందరూ అలాంటి ఫలాలు ఫలించారు. ఇది కాన్సెప్ట్ అండి. ఈరోజు మీకు అర్థం కావాలన్నమాట. కాన్సెప్ట్ ఏంటంటే అవినీతి, పాపము ఎక్కడ పుడుతుందో హృదయంలో ఆ చెట్లు, అవినీతి చెట్లని పెకిలించేసి నీతి చెట్లని నాటుతాడనమాట. సెయింట్ అగస్టిన్ గారు, ఏ పునీతులైనా చూడండి. ఇప్పుడు యోహాను బోధ అండి, ఆయన బోధ కూడా ఏముంది చూడండి. హృదయ పరివర్తన అనే బోధన మోషే ధర్మశాస్త్రంలో మనం చూడం. 10 ఆజ్ఞలు తీసుకుంటే దొంగతనం చేయొద్దు, వ్యభిచరించొద్దు, అబద్ధాలు ఆడొద్దు, ఇలా ఉంటాయి. కూట సాక్ష్యం చెప్పొద్దు అని నోట్లో, ఇక్కడి నుంచి అబద్ధాలు చెప్పొద్దు. కానీ ఎక్కడి నుంచి వస్తుంది ఈ అబద్ధాలు కూడా? ఇక్కడి నుంచి వస్తాయన్నమాట. సో అందుకని ఏమంటాడంటే బాప్తిస్మ యోహాన్ బోధన సారాంశం 2 మాటల్లో చెప్తే, పరలోక రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెందండి. పరలోక రాజ్యం ఇక్కడికి వచ్చింది భూమి మీదకి. ఎవరు అంటే యేసు ప్రభు. ఆయనే పరలోక రాజ్యం. ఆయననే శాసనాలు చేస్తాడు, పరలోక తండ్రి పిల్లలు ఎలా ఉండాలి అని. మీరు హృదయ పరివర్తన, హృదయంలో ఇప్పటి వరకు ఇక్కడ ఉండుంటే దొంగతనాలు, అబద్ధాలు, అసూయ, వ్యభిచారం అనే ఈ వృక్షాలు ఉండింటే ఇంకా ఇప్పుడు అవన్నీ కూడా పెకిలించుకోవాలన్నమాట. మనం చేయలేమండి. మన హృదయంలో క్యాన్సర్ గడ్డ ఉందనుకోండి, హార్ట్లో బ్లాక్స్ ఈ మధ్య అయితే ఎక్కువ కదా, మనం తీయలేం. డాక్టర్ చెప్తారమ్మా ఇక్కడ బ్లాక్స్ ఉన్నాయి, స్టెంట్ వేయాలి అని కదా. అప్పుడు ఆయననే తీస్తాడు, తీయండి అంటే. మనం తీయండి అని చెప్పాలి. అలాగే యేసుప్రభుని హార్ట్ సర్జర్ అని అంటారనమాట. థియతైరా సంఘాన్ని గురించి మాట్లాడుతూ యేసుప్రభు, నేను మీ హృదయాన్ని పరిశోధించి చూస్తాను. ఇదిగో ఇక్కడ ఉంది గర్వం, ఎక్కడ ఉంది కోపం, ఎక్కడ ఉంది ధనాశ అని చెప్తే తీసేయండి ప్రభు అనాలి. మనం తీసేయండి అనే వరకు తీసేరు. కనుక మనం పాపాన్ని ఒప్పుకొని నాకొద్దు ఇది, నేను కూడా చెప్తాను, నాకు గర్వం తీసేయండి ప్రభా, కోపం తీసేయండి, ధనాశ తీసేయండి, సోమర్తనం తీసేయండి చెప్పినప్పుడు తీసేస్తారండి. సో అందువల్ల అంటాడు
పరలోక రాజ్యం యేసుప్రభు వచ్చేసారు కిందికి. మీ హృదయాల్ని పరివర్తన, హృదయ పరివర్తన అంటే హృదయంలో మార్పు రావాలి, బయట కాదు మార్పు అని చెప్పి యేసుప్రభుకి మార్గాన్ని సిద్ధం చేస్తాడండి. అబ్రహాము మా తండ్రి అని మీరు గర్వించొద్దు. వాళ్ళకి చాలా ఉంటుందండి, ఈ ఇజ్రాయెల్ ప్రజలు యూదులకి మేము అబ్రహాం సంతతి, స్పెషల్ పీపుల్ అని ఉంటుందన్నమాట. అలా కాదు, మీరు హృదయ పరివర్తన చెందకపోతే వృక్షాలని కూకటి వేళ్లతో సహా పెకిలించడానికి గొడ్డలి సిద్ధంగా ఉంది, వేరు దగ్గర గొడ్డలి సిద్ధంగా ఉంది అని చెప్తాడనమాట. ఇంకా తూర్పార పట్టి చేట కూడా సిద్ధంగా ఉంది. తూర్పార పట్టి గింజల్ని గిడ్డంగులలో పొట్టున ఆరని అగ్నిలో వేసేస్తారు. అంటే అర్థం ఏంటి అని అంటే ఈ హృదయంలో నుంచి ఈ పాపం వెళ్ళిపోవాలన్నమాట. పాపం అనే అవినీతి వృక్షాలని ఆయన పెకిలిస్తాడు, గొడ్డలితో తీసేస్తాడనమాట. అందుకనే వాళ్ళు మత్తయి సువార్త 15 కొద్దిగా చెప్తాండి. వాళ్ళ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోంచేస్తుంటే ఎంత పెద్ద తప్పు అని పట్టుకుంటారనమాట పరిసయ్యులు. అప్పుడు ప్రభు అంటారు, పర్వాలేదు, చేతులు కడుక్కోకపోతే పర్లేదు, నోట్లోకి వెళ్తుంది, ఉదరం కడుపులోంచి బయటికి వెళ్ళిపోతుంది. కానీ హృదయంలో నుంచి ఏమొస్తుందో అది మనిషిని మలినం చేస్తుంది, పాపం చేస్తుంది అన్నమాట. మలినం అంటే పాపంతో ఒక మనిషి హృదయం, ఆత్మ మనం కదా, ఆత్మని మలినం చేసేది హృదయంలో నుంచి వచ్చే మాటలు అన్నమాట. హృదయంలో నుంచి ఏమొస్తాయంటే మాటలే కాదండి, దొంగతనాలు వచ్చినా, వ్యభిచారాలు వచ్చినా, ఏదైనా కూడా ముందు ఇక్కడి నుంచి అన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడ వచ్చి తర్వాత అది క్రియగా మారుతుందన్నమాట. కనుక హృదయం అనేది శుద్ధి చేసుకోవాలి, హృదయం జాగ్రత్త అని చెప్తారు. ఈయన శుద్ధి చేయడానికి వచ్చాడనమాట. అసలు ముందు ఎక్కడ ప్రారంభమైంది? ఈ డెవిల్ మనల్ని శోధిస్తాడు, సాతాను శోధిస్తాడంటే మరి సాతాన్ని ఎందుకండి దేవుడు సృజించారు అంటే, సాతాన్ని సృజించలేదు దేవుడు, కానీ దేవుడు పరలోకంలో దేవదూతల్ని సృజించారు. అక్కడ దేవుని స్తుతించడానికి, మనకి సహాయపడడానికి అన్నమాట. అయితే ఇక్కడ ఎజెకియెల్ గ్రంథంలో 28వ అధ్యాయంలో ఈ సాతాన్ని గురించి వ్రాయబడిందండి. అంతేకాదు 3 చోట్ల ఉంటుంది. యెషయా 14లో 4 నుంచి అండి, బాబిలోనియా రాజు అన్నారు, అంటే రాజు వెనకాల పనిచేసే స్పిరిట్ అన్నమాట. ఇంకా ప్రకటన గ్రంథం 12:7 అన్నమాట. ఈ 3 మీరు కలిపి చదువుకోండి, అసలు ఎవరు అని మనకు అర్థమవుతుంది అన్నమాట. అప్పుడు ఈ తూరు రాజు అని అడ్రస్ చేస్తున్నారనమాట. అయితే అది తూరు రాజు కాదండి, సాతానికి అన్నమాట. నీవు హృదయమున గర్వించావు, హృదయంలో ప్రారంభమైంది గర్వంతో పాపం. ఎక్కడ? ఆ పరలోకంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి అతిదూత లూసిఫర్ అన్నమాట. మనం యెషయా 14:12లో ఉంటుంది, తేజో నక్షత్రమా, హీబ్రూలో లూసిఫర్. మన దాంట్లో అయితే మిలమిల మరియు వేగు చుక్కవైన నీవెలా కూలావు, నీవు మహోన్నతునికి సాటివాడనగుదును, తారలకు పైగా నా సింహాసనాన్ని వేసుకుంటాను అని అనుకున్నావు కదా. హృదయంలో గర్వం వచ్చేసిందంట. ఎప్పుడు పాపం అనేది ఇక్కడ ప్రారంభమవుతుంది. ఇక్కడ కళ్ళతో చూశారు, చేతులతో చేశారంటే ఇక్కడ వేరు ఇక్కడ ఉంది కనుక ఆ చేతులన్నీ కొడతారు కదా, లేకపోతే కదా, అలా కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నమాట. సాతాను గురించి చెప్తున్నారనమాట దేవుడు. నీవు హృదయంలో గర్వంతో పొంగిపోయి నేను దేవునికి సమానుడను అని అనుకున్నావు కదా, దేవునితో సరి సమానమవుతాను నేను అనుకున్నావు, నేను దానియేలు కంటే తెలివైన వాడను అని నువ్వు గర్వించావు. నీ సౌందర్యాన్ని బట్టి నీకు తల తిరిగింది, అంత అందగాడంట. నీవు తెలివితో వ్యాపారం చేసి చాలా డబ్బు సంపాదించి దాన్ని బట్టి గర్వించావు. గర్వం అనే మాట ఇక్కడ 3-4 సార్లు వస్తుందండి. గర్వపడ్డావు, హృదయంలో గర్వపడ్డావు అన్నమాట. ఏ విషయాల్లో గర్వపడ్డాడు, ఎలా సృజించాడు, ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావు దేవుని సన్నిధిలో. 28:11 నుంచి ఉంటుంది. నీవు మహాజ్ఞానివి
సంపూర్ణ జ్ఞానవంతుడవు, సంపూర్ణ సౌందర్యవంతుడవు, చాలా బ్యూటిఫుల్. అందుకే సాతాన్ రాజ్యంలో చాలా అందంగా ఉంటారండి, చాలా తెలివిగా ఉంటారు. అందరం చెప్పట్లేదు కానీ ఆ డ్రెస్సింగ్ చూడాలి ఎట్లా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చెప్తాను. చాలా అందగాడవు, చాలా జ్ఞానివి, నీ తెలివితో బాగా వ్యాపారాలు చేయడం వల్ల సంపదలు పెరిగిపోయాయి, అందువల్ల నీకు గర్వం వచ్చింది. అయితే దేవుడు ఎలా సృజించాడు అని 11 నుంచి చెప్తారనమాట. ఎలా సృజించాడంటే పరలోకంలో నిన్ను ఒక కెరూబుగా సృజించారు కదా. నిన్ను సృజించిన నాడే వాళ్ళకి 6 రెక్కలు ఉంటాయండి. నవరత్నాలు అనమాట. అన్ని పేర్లు నేను చెప్పలేనండి. గోమేధికము, పచ్చలు, కెంపులు, ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ కూడా నీ కొరకే కదా దేవుడు సృజించాడు. మొదటిసారి దేవుడు ఇవన్నీ నవరత్నాలు ఈ దూత కొరకే, కెరూబు ఈ దూత కొరకే సృజించారంట. అక్కడ పిల్లల నీ కొరకు అంటే నీతో పాటు పిల్లన గ్రోవులు వాయించే వాళ్ళు కూడా సృజించబడ్డారు. అంటే ఈ యొక్క లూసిఫర్ తేజో నక్షత్రము ఇన్ని మణులు మాణిక్యాలతో అక్కడ దేవుని సన్నిధిలో దగదగా మెరుస్తూ ఉన్నాడు. ఆయనతో పాటు దూతలను దేవుని స్తుతించడం అన్నమాట. వర్షిప్ టీం లాగా 3వ వంతు దూతలు వాళ్ళు కూడా ఉన్నారు. నీవు కానీ గర్వపడ్డావు అన్నమాట. గర్వపడి ఏమనుకున్నాడంటే హృదయంలో గర్వపడి, అబ్బా నేను ఇలా అంటే ఎంత మ్యూజిక్ వస్తుంది, నేను ఎంత అందంగా ఉన్నాను, నా క్రింద ఒక 3వ వంతు ఉన్నారు కదా దేవదూతలు, వీళ్ళు నన్ను ఆరాధిస్తే బాగుంటుంది, దేవుడు ఎట్లా సింహాసనం మీద కూర్చున్నారో నేను కూడా మహోన్నతునికి సాటి వాడనగుతును, తారలకు పైగా నా సింహాసనంను నేను వేసుకుంటాను, అప్పుడు నన్ను ఆరాధిస్తారు. హృదయంలో వీళ్ళందరికంటే ఇక్కడున్న దూతల కంటే నేను చాలా అందంగా ఉన్నాను, అందరికంటే నాకు చాలా తెలివి, అందరికంటే అందంగా ఉన్నాను. ఇదండి రూట్ కాజ్ ఆఫ్ సిన్ ఫర్ ఎవ్రీవన్. అందరికంటే నేను బాగా వాక్యం బోధిస్తాను, అందరికంటే నా అందం ఎంత బాగుంది, అందరికంటే నా దగ్గర ఎంత డబ్బు ఉంది, అందరికంటే నేను కట్టిన బిల్డింగ్ ఎంత బాగుంది, అందరికంటే నాకున్న కారు ఎంత బాగుంది, నా కంపెనీస్ ఎంత బాగున్నాయి. ఈ థాట్ ఇన్ ద హార్ట్ అన్నమాట. దిస్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ సిన్. అందరికంటే అందగాడనమాట, అందరికంటే సౌందర్యం, అందరికంటే జ్ఞానం అని ఆ గర్వపడి దేవునికి సమానుడు. ఇక్కడ వచ్చిందనమాట గర్వం హృదయంలో. సో మనం కూడా చెక్ చేసుకోవాలండి. ఒక ఇంట్లోనే ఒకరు ఎక్కువ తెలివి ఉన్నారు, ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నారు, అన్నదమ్ముళ్ళు ఒకరు సిటీలో బాగా చదువుకొని ఉన్నత స్థానంలో కంపెనీస్ ఉన్నాయి, ఒకరు చదువు లేకుండా ఊర్లో ఉంటారనుకోండి. అలా ఒకరు చాలా అందంగా ఉన్నారు, 5-6 అమ్మాయిలు ఒకరు అనుకోండి, ఒకరికి చాలా పెద్ద ఇల్లు ఉందనుకోండి. ఏమవుతుంది? అప్పుడు మనం వినయం కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటారండి. మీరు నా నుంచి నేర్చుకునండి, నేను సాత్వికుడను వినయవంతుడను. మత్తయి 11:29 అన్నమాట. లెర్న్ ఫ్రమ్ మీ దట్ ఐఎమ్ సింపుల్ అండ్ హంబుల్. అందుకొరకే నేను అది కూడా చెప్తానండి. అందువల్ల ఇలా ఉన్నాడు అని చెప్పి అప్పుడు దేవుని సన్నిధిలోంచి పడద్రోయబడ్డాడంటండి. పడద్రోయబడ్డాడు. అది ఎక్కడ ఉంది అంటే ప్రకటన 12:7. హృదయంలో ఎప్పుడైతే గర్వించాడో అప్పుడు అక్కడ యుద్ధం ప్రారంభమవుతుంది. ప్రధాన దూత అంటే మికాయేల్ అండి. సో మికాయేల్ దూత ఇక్కడ వీళ్ళిద్దరికి అక్కడ యుద్ధము. ఈయనతో పాటు ఉన్న మికాయేల్ దూత మిగతా దూతలు ఉంటారు కదా, వాళ్ళందరూ ఆర్మీ అన్నమాట, హెవెన్లీ ఆర్మీ. ఈ తేజో నక్షత్రం లూసిఫర్ని అతని కింద ఉన్న 3వ వంతుని తోసేస్తే ఆయన అక్కడ నుంచి త్రోసివేయబడిన తర్వాత ఇంకా లూసిఫర్ దూత కాదు, వికారంగా సాతాను, సర్పము అనే నామములతో పిలువబడ్డాడు. అప్పటి నుంచి భూమి మీదకి నెట్టివేయబడ్డాడు కనుక అప్పటి నుంచి ఇప్పటి వరకు మోసగిస్తున్నాడంట. ఇంకా ఒక మాట ఉంటుందండి,
ఏదేను తోటలో ఉన్నాడంట. ఏం చేశాడు? ఏదేను తోటలో ఉండి అబ్బా, దేవుడు ఆదాముని సృజించినప్పుడు అవ్వని సృజించారు కదా, ఆదాము దేవునిలాగా ఉన్నాడు. ఎంత మహిమ, ఎంత మహిమ! ఇప్పుడు నిన్న ఈరోజు సృష్టించిన ఆయనకి ఎంత మహిమ! నేనేమో అదంతా కోల్పోయాను. కాబట్టి ఏ గర్వంతో నేను పడిపోయానో అదే గర్వం వీళ్ళలో ప్రవేశపెట్టి వీళ్ళు దేవునికి తిరుగుబాటు చేసి వాళ్ళని కూడా నరకానికి తీసుకెళ్ళాలి. నా కోసం నరకం సిద్ధం చేస్తే వీళ్ళని కూడా తీసుకెళ్ళాలి. ఈ ట్రిక్ మనం తెలుసుకోవాలండి. తెలుసుకొని దేన్ని బట్టి కూడా మనం అతిశయించకూడదు. మన శరీరంలో పాపం దాగి ఉంది, నాలో పాపం దాగి ఉంది. ఈ మట్టి కుండ, మట్టిలో కలిసిపోయే ఈ మట్టి కుండని దేవుడు వాడుకుంటున్నారనమాట. కనుక అంత ఎందుకండి, మనం శ్వాస పీల్చుకుంటున్నాం, దానికి కూడా దేవునికి వందనాలు చెప్పాలి. ప్రతి విషయానికి వందనాలు చెప్పాలి. నేనేమై ఉన్నానో అది నా యందు పనిచేయు దేవుని కృపయే కానీ నా ప్రతిభ కాదు అంటాడండి పౌలు. 1 కొరింథీ 15:10 అంటాడనమాట. ఆ దేవుని కృప నాలో వ్యర్థం కాలేదంటాడు పౌలు. లేఖలు మీరు చదివితే అండి, ఆర్డర్లో చూస్తే ముందు తెస్సలోనిక లేఖలు రాస్తాడండి, 1-2 అట్లా. 51 క్రీస్తకం నూతన నిబంధనలో రాసింది ఇదే అనమాట. అంటే మత్తయి సువార్త 40:40 రాస్తాడండి అరమాయిక్లో. కానీ తర్వాత అది అవైలబుల్గా ఉండదు అనమాట. వాళ్ళ శిష్యులు దాన్ని కొంచెం బాగు చేసి 80లో కొంచెం అట్లా చేసేసి కంపైలేషన్ 80లో అది బయటకు వస్తుంది అనమాట. అయితే 51లో ఈయన తెస్సలోనిక లేఖలు రాస్తాడు. తర్వాత ఒకటి ఆర్డర్లో రాసిన ఆర్డర్లో చూస్తే అప్పుడు ఏం పెడతాడంటే, యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు దేవుని చిత్త ప్రకారము అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలు రాయినది అని రాస్తాడు. తర్వాత తిమోతికి లేఖ రాస్తాడండి. 1 తిమోతి లేఖ రాసినప్పుడు 1:15 ఏమంటాడంటే, ఎంత తగ్గించుకున్నాడు తెలుసా, నేను పాపాత్ములలో ప్రథముడను అంటాడనమాట. అయినా కూడా ప్రభు క్రైస్తవ సంఘాన్ని హింసించాను, అయినా తన అమితమైన కృపతో నన్ను రక్షించాడు. నా ద్వారా ఏం చెప్తున్నాడంటే, ఇలాంటి పాపాత్ముల కొరకే నేను ఈ లోకానికి వచ్చాను అని నా ద్వారా డెమాన్స్ట్రేషన్ చేస్తున్నారు అని చెప్తాడనమాట. మనలో ఎంతగా యేసు ప్రభు వస్తారో అంతగా మన పాప స్థితి మనకు తెలుస్తుందండి. శరీరంలో పాపం దాగి ఉంటుంది, కానీ ఆయన కృప వలన మనం ఈరోజు ఇలా ఉన్నామన్నమాట. కాబట్టి యేసు ప్రభువుని రేపు మనం ధ్యానించుకుందామండి. ఫిలిప్పి 2లో ఆయన దేవుడై ఉండి మనిషిగా తగ్గించుకున్నారు. మనిషి వాళ్ళ సేవకుడు నేరస్తునిగా సిలువలో ఆయన మరణించారనమాట. మన కొరకు ఎంత తగ్గింపు స్వభావం. అలాగే మత్తయి సువార్త 20లో ఒక్క సంఘటన నేను మీకు చెప్తా అండి. అక్కడ 12 మంది ఉంటారు, అపోస్తలులు యేసు ప్రభు ఉంటారు. ఇంకా స్త్రీలు కొంతమంది వీళ్ళకి సేవ చేస్తారు కదండి, వాళ్ళు కూడా ఉంటారు. మగ్దల మరియమ్మ, క్లోఫా భార్య మరియమ్మ, జోహాన్న, సలోమి అమ్మ, జబదాయి కుమార్ల తల్లి. ఆమె వచ్చి మోకరించి, అయ్యా నాదొక మనవి అంటూ, ఏమ్మా చెప్పు అంటే, మీరు పరలోకంలో సింహాసనం మీద కూర్చున్నప్పుడు నా 2 కొడుకుల్లో ఒకరు నీ కుడి ప్రక్కన, ఒకరు నీ ఎడమ ప్రక్కన కూర్చోాలి అని అడుగుతారు. అప్పుడు వెనకాలనే కొడుకులు నిలబడతారు. అంటే రికమెండేషన్ అనమాట, అమ్మ రికమెండేషన్. అప్పుడు ప్రభు వాళ్ళని చూసి అంటారు, నేను అమ్మతో కూడా అంటారు, అమ్మ మీరేం అడుగుతున్నారు, మీకు తెలియట్లేదు, పరలోకంలో నా కుడి ఎడమలు ఎవరు కూర్చోాలనేది తండ్రి ఏర్పరిచిన వాళ్ళకి అని. మరి అట్లయితే నేను త్రాగే శ్రమల బ్యాప్టిజం, శ్రమల పాత్ర నుంచి మీరు తాగుతారా? శ్రమల బ్యాప్టిజం అండి. మీరు తాగుతారా? నేను తాగే పాత్ర నుంచి అంటే వాళ్ళిద్దరూ తాగుతామని చెప్తారనమాట. అయితే ఏంటి ఆ శ్రమల పాత్ర? ముందు వాళ్ళిద్దరిలో పెద్ద యాకోబు కత్తితో చంపబడతాడండి. యేసు ప్రభుకి సాక్షిగా చంపబడతాడనమాట.
అయితే వీళ్ళు ఇట్లా అడిగినప్పుడు మేమిద్దరం ఒకరు ఇటు కూర్చోాలంటే మిగతా 10 మంది ఉంటారు కదా, వాళ్ళకి కోపం వస్తుంది అన్నమాట. మరి 12 మంది ఉంటే వీళ్ళిద్దరు కూర్చుంటే మరి వాళ్ళు ఎక్కడ పోవాలి, కోపం వస్తుంది. అప్పుడు ప్రభు వాళ్ళని కూర్చోబెట్టి, నాయనలారా, ఈ లోకంలో అధికారులు నిరంకుశంగా పరిపాలిస్తున్న రాజులు, మీరు అలా ఉండొద్దయ్యా. మీలో ఎవరైనా గొప్పవాడు కావాలంటే సేవకుడిగా ఉండాలి అని చెప్తారనమాట. సేవక రూపం దాల్చాలి అని చెప్తారు. అది వినయము ఉన్నవాళ్ళు సేవ చేస్తారండి. మరియ తల్లిలాగా, యేసుప్రభులాగా శిష్యుల కాళ్ళు కడుగుతారు పునీతులందరూ. అప్పుడు ఎవరు వినయాన్ని కలిగి ఉంటారో వాళ్ళ కాళ్ళ కింద సాతాను ఉంటాడు. ఎవరు గర్వాన్ని కలిగి ఉంటారో వాళ్ళ తల మీద కూర్చొని వాళ్ళని, ఎందుకంటే ఇక్కడ కదా గర్వం వస్తుంది, నరకానికి తీసుకెళ్ళడానికి అన్నమాట. కాబట్టి ఏ గర్వంతో సాతాను కూలిపోయాడో ఆ గర్వం మనలో ప్రవేశపెట్టాలని మనం ఎంతో జాగ్రత్తగా ఉండి యేసు ప్రభుని పోలి జీవించాలి. ముఖ్యమైన పాయింట్స్ నేను ఒకసారి చదువుతా అండి, మీరు రాసుకొనండి. పాపం యొక్క వేరు ఏమిటి? వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ సిన్? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడినది కనుక మంచి పండ్లని అని ప్రతి వృక్షము నరకబడి అగ్నిలో వేయబడును. చెట్టుకు వేరు ఉన్న విధమున పాపంనకు కూడా వేరు ఉన్నది, అది హృదయం. అచట నుండి పాపం ప్రారంభమవుతుంది. పాత నిబంధన చట్టము ఒక కత్తెర వంటిది, చెడు పండ్లను కత్తిరిస్తూ ఉంటుంది, కానీ చెట్టు అలాగే ఉంటుంది. కానీ నూతన నిబంధనలో యేసు పాపపు వేరును తొలగించుటకు వచ్చి ఉన్నారు, హృదయంను శుద్ధి చేయుటకు వచ్చి ఉన్నారు. యెజెకీయేలు గ్రంథంలో పాపపు వేరుని గురించి రాయబడినది 28వ అధ్యాయంలో. నీవు హృదయంను గర్వించి నేను దేవుడను అనుకొంచున్నావు, దానియేలు కంటే తెలివైన వాడనని తలంచుచున్నావు. ఒకప్పుడు నీవు సంపూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును కలవాడవు. నీవు నేను అందగాడనని నీ హృదయంను గర్వించితివి. నీ కీర్తి వలన నీకు తల తిరిగెను, కావున నేను నిన్ను నేల మీద పడత్రోసి తిని. ఇంకా యేసు ప్రభు చెప్తున్నారండి మనకి, మీలో ఎవడైనా గొప్పవాడు కాదలచినా అతడు మీకు సేవకునిగా ఉండాలి. మనం నేర్చుకొనవలసిన నీతి అండి, ఫిలిప్పీ 2 నుంచి. స్వార్థంతో కానీ అహంభావంతో కానీ ఎట్టి పనియు చేయకుడు. వినయాత్ములై ఇతరులను మీకంటే అధికులుగా భావింపుడు. కేవలము స్వార్థంనే చూచుకొనక పరస్పరము ఉపకారులైండు. ఇది క్రీస్తు యేసు యొక్క మనస్తత్వం అండి. మనం రేపు ధ్యానించుకుందాము. యేసు ప్రభులాగా వినయాన్ని కలిగి ఇతరులని మనకంటే అధికులుగా భావించాలి. వాళ్ళకంటే ఎక్కువ తెలివి ఉంది, వాళ్ళకంటే ఎక్కువ అందగాడు, వాళ్ళకంటే ఎక్కువ డబ్బు ఉంది, పెద్ద కులము అని హృదయంలో గర్వించకూడదండి. పరలోక మా తండ్రి, నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. యేసయ్య, మేము దేవుని బిడ్డలుగా ఎలా వినయాన్ని కలిగి జీవించాలి, ఇతరులను మాకంటే అధికులుగా భావించాలి. దేవుడు మాకు ఇచ్చినటువంటి అందము, తెలివి, జ్ఞానాన్ని బట్టి మేము అతిశయించకుండా, గర్వించకుండా దేవుని మహిమ కొరకే వాడేటట్లుగా పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని వినయము అనే వస్త్రంతో కప్పి యేసుక్రీస్తు నీ పోలి జీవించే కృప మా అందరికీ దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తుని పోలి జీవించే కృప దేవుడు మనందరికీ పరిశుద్ధ ఆత్మ ద్వారా దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.